హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మమ్మా స్టైల్ పన్నీర్ బిర్యానీ. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ నేనైతే ఫ్రై చేసేసుకున్నాను, బికాజ్ నాకు ఆ మిల్క్ ఫ్లేవర్ అస్సలు నచ్చదు. సో మీకు అలాగే తినగలుగుతారు అంటే మీరు అలానే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కట్ట పుదీనా ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది వేసేసుకున్నాను. తర్వాత మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ, లవంగం, సాజీరా, పట్ట ఇంకా బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసి అందులో ఉన్న గింజలు సపరేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ కలిపి పెట్టుకున్న కర్డ్, దాంట్లో 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు లైట్గా గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్కి బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. అందులో మనం యాడ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ బాగా చేత్తో మెదుపుతూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ పోసుకొని మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మన బిర్యానీకి కావాల్సినంత రైస్ కడిగి నానబెట్టేసుకోవాలి. ఈ 1 అవర్ నేను అన్వితో ఆడుకొని వచ్చేస్తాను. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చిన్నోడు సూపర్ ఉండు. సేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నసమే. దా 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 దా. హలో గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్ గాయ్స్. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1/2 అవర్ కంటే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని లైట్గా సాజీరా యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర, పుదీనా ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్కి కొలత అంటూ ఏమీ లేదు, ఎందుకంటే మనం రైస్ని మళ్ళీ వాటర్ నుంచి సపరేట్ చేస్తాం కదా. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో మెల్లిమెల్లిగా రైస్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 90% రైస్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ నుంచి రైస్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఈ రైస్ని ఒక గిన్నె తీసుకొని ముందు ఒక లేయర్ కింద ఈ రైస్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇంకొక లేయర్ కింద యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్నాక దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా ఇవన్నీ చల్లుకున్నాక దాని మీద మనం పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కలర్ అంతా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీని నేను మిక్స్ చేసుకొని చూపిస్తాను. మేమైతే దీన్ని రైతాతో తినేస్తాం ఇలాగే. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.